మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి మొత్తం ఇప్పుడు ఇంకా ముగింపు వచ్చేసినట్టే. అటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక నుంచి ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన అంశాలు కానీ, అలాగే యాడ్స్ కానీ, అలాగే నేతల ప్రచారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మైకులు కూడా మోగపోయాయి. అలాగే ఎలాంటి ప్రకటనలు ఎవరు చేయని పరిస్థితి అయితే నెలకొంది. ఎల్లుండి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ అన్ని రకాలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో హోరాహోరీగా ప్రచారం సాగింది. తెలంగాణలో లోక్సభ స్థానాలకు, అక్కడ అయితే ఇంకా అసెంబ్లీ లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా మొత్తం ప్రచారం అయితే ఇక బంద్ అయింది. ఇంకా ఇక నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్, ఇప్పటికే ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంది. ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. నియోజకవర్గాల్లో బయట వ్యక్తులు కూడా ఉండకూడదు. అలాగే ఇప్పుడు జరిగే ఈ డబ్బు ప్రవాహం కానీ, ప్రలోభాలు, వీటన్నిటిపై కూడా ఈసీ నిఘా హై స్థాయిలో ఉండబోతోంది. మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కూడా పూర్తి స్థాయిలో మోగపోయింది. ఇక మైకులు కూడా మోగపోయి అంతా గప్చప్. మనం కళ్యాణ్, సతీష్, యాక్చువల్ గా తెలంగాణలో కూడా 17 పార్లమెంట్ లోక్సభ స్థానాలతో పాటు ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. అయితే కంపారిటివ్లీ ఈసారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా ఇద్దరు చాలా పెద్ద ఎత్తున, కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి కూడా ఇక్కడ తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఓవరాల్ గా పార్టీలు త్రిముఖ పోటీ. గతంలో ఎప్పుడైనా మనకు రెండు పార్టీల మధ్య తెలంగాణలో ప్రధానంగా పోటీ కనిపించేది, ఇప్పుడు త్రిముఖ పోటీ కనిపించింది. ఏపీలో కూడా ఆల్మోస్ట్ ఇద్దరి మధ్య కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ ఉంది. అయితే ఇక్కడ మాత్రం ట్రయాంగిల్ ఫైట్ ఉంది తెలంగాణలో. ఇది ఒక వింత వాతావరణంగా మనం చెప్పుకోవాలి. తెలంగాణ ఎన్నికల వరకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం పెద్దగా త్రిముఖ పోటీ చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఉంది. ఇప్పుడు 17కు 17 నియోజకవర్గాల్లో కూడా త్రిముఖ పోటీలు పరిస్థితి కనిపించింది. ప్రచారం కూడా చాలా హోరెత్తించారు. అటు రేవంత్ రెడ్డి గానీ, ఇటు కేసీఆర్, అటు మోడీ, అమిత్ షా ఇట్లా అందరు కూడా ఫోకస్ చేశారు. అటు ఏపీలో అయితే మనకు తెలియంది కాదు, చాలా హాట్ గా రాజకీయ వాతావరణం అన్నట్టుగా. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పిఠాపురం, అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చివరి ప్రచార సభలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు చిత్తూరులో, పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో ప్రచారం చేశారు. కేసీఆర్ కూడా బస్సు యాత్ర సుదీర్ఘంగా నిర్వహించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా అంశాలు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే ఎన్నికల చివరి రోజు చివరి ప్రచారం అనేది ఫైనల్ పంచ్. అంటే చివరి వరకు కూడా పబ్లిక్ మూడ్ ను మార్చాలి, పబ్లిక్ కి ఒక విషయం చెప్పాలి, లేదంటే మాకు విధానం చెప్పాలి, పైచేయి సాధించాలి అనేది పార్టీల వ్యూహం. వదులుకోలేదు. అబ్సల్యూట్లీ. ఏపీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ అక్కడ అదనపు బలగాలను మోహరిస్తోంది ఈసీ. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలించేందుకు ఎలిఫ్యాడ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తుగా రంపచోడవరంలో స్థానిక డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో రంపచోడవరం రిటర్నింగ్ అధికారికి ప్రశాంత్ కుమార్ ఎలిఫ్యాడ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని 2358 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ మంజీర్ సమూన్. సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల అధికారులు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 520 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 1655 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశామన్నారు. రైట్ కళ్యాణ్, ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈసీ ఏర్పాట్లు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అంటే గతంలో ఎప్పుడైనా షెడ్యూల్ కి ఎన్నికకి మధ్య ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు. దాదాపు 56 రోజుల పాటు కూడా, అది మండు టెండల్లో అక్కడ ఏపీలో అయినా తెలంగాణలో అయినా ప్రచారం నిర్వహించారు. గతంలో ఎప్పుడు 5 గంటల వరకే ప్రచారం ముగిసేది, 5 గంటల వరకే పోలింగ్ ఉండేది. ఈసారి మాత్రం కొంచెం ఎండ వేయడం వల్ల మధ్యాహ్నం పోలింగ్ అవుతుందో కాదనే ఉద్దేశంతో ప్రచారానికి కూడా 1 గంట పొడిగించారు ఇచ్చారు. పోలింగ్ కూడా 6 గంటల వరకు సమయం ఇచ్చారు. రైట్ రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 లోక్సభ స్థానాలకు సంబంధించి మొత్తం అంతా రంగం సిద్ధమైపోయింది. అసలు ఈసీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, మనం చూసాం అటు 3 పార్టీలు ఒక రకంగా, అటు కాంగ్రెస్ కూడా ఈసారి విస్తృతంగానే ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. దాని ప్రభావం ఎంత ఉంటుంది లేదనేది మనకు ఎన్నికల తర్వాతే తేలబోతోంది. ప్రధానంగా కూటమి వర్సెస్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేను అన్నట్టుగా ప్రచారం సాగిన పరిస్థితుల్లో మధ్యలో ఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈసీ నిర్ణయాలపై మనకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు మెట్లు కూడా ఎక్కిన సందర్భం. ఈ విధంగా ఈసారి ఈసీ పాత్ర, అలాగే ఈసీ యాక్టివిటీస్ మీద కూడా విస్తృతంగా చర్చ జరిగిన నేపథ్యం. అసలు ఎన్నికలకు సంబంధించి ఈసీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి?
సతీష్, మరొక 48 గంటల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి ఏపీలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాదాపు 4 కోట్లకు పైగా ఓటర్లు ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అందులో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్లకు కదిలి వెళ్లాలని చెప్పేసి ఈసీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వరకు పలు దఫాలుగా శిక్షణా కార్యక్రమాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈసీ ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల ప్రక్రియ చేపట్టబోతోంది. పోలింగ్ పర్సంటేజ్ కూడా ఈసారి ఎక్కువగా ఉండాలి అనేటటువంటి దృష్ట్యా అడుగడుగున దాదాపు 163,000 మంది పోలీస్ సిబ్బందిని ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం కూడా ఈసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఈసారి గత ఎన్నికల్లో 79.63% ఉన్నటువంటి పోలింగ్ ని ఈసారి 83% పెంచాలనేటటువంటి లక్ష్యంతో ఈసీ పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే ఈ రోజు 6 గంటలకల్లా అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మైకులన్నీ కూడా మోగబోయాయి. గత నెల 18వ తేదీన మొత్తం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 24 గంటలు మైకులన్నీ కూడా అన్ని పార్టీలు కూడా పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాయి. ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు, ప్రజాక్షేత్రంలో ఇచ్చినటువంటి భరోసాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని మొత్తం పార్టీల అధిష్టానం అధినాయకుల నుంచి కింద స్థాయి కేడర్ వరకు కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజాక్షేత్రంలో నిలబడి అందరినీ కూడా ప్రాధేయపడినటువంటి పరిస్థితి. పూర్తిగా పాటలు, మాటలు, తోటాలు అన్ని రకాలైన ఏర్పాట్లు, ఒక పార్టీ పైన మరొక పార్టీ విమర్శనాస్త్రాలు, ఒకరిపైన ఇంకొకరు వ్యక్తిగతమైన దోషణలు, వ్యక్తిగతమైన పాటల రూపంలో, అనేక రకాలైన జానపద కళల రూపంలో వివిధ రూపాల్లో ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో ఈసీ దగ్గర కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి ఫిర్యాదులు రావటం, హైకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉండటం, అన్ని పార్టీలతో పాటు ఈసీకి కూడా 24 ఎన్నికలు పెద్ద సవాలుగానే నిలిచి అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈసీ దగ్గరికి అన్ని పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేటువంటి పరిస్థితి, వాటిపైన ఈసీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్, జయరాజ్, మనకి తెలుసు అంటే గత ఎన్నికలకి ఇప్పటికే మనం పోల్చుకుంటే 2019లో జరిగిన ఎన్నికల్లో కరెక్ట్గా ఇదే తేదీన కౌంటింగ్ జరిగింది. ఫలితాలు కూడా ఈ సమయానికి వచ్చాయి. కానీ ఈసారి 4వ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరుగుతుండడం, అందులోనూ 56 రోజుల గ్యాప్ రావటం ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి కానీ, అలాగే ఎన్నికలు జరుగుతున్న ఈ పోలింగ్ తేదీకి సంబంధించి కానీ, అంతకు మించి సూర్యుడు ఏ స్థాయిలో మండుతున్నాడో మనం చూస్తున్నాం. ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో, 1-2 ప్రాంతాల్లో చల్లబడిన పోలింగ్ నాటికి మళ్ళీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతోంది అన్నది వాతావరణ శాఖ కూడా చెప్తున్న మాట. ప్రధానంగా ఇది చాలా బిగ్ టాస్క్, ఓటింగ్ పర్సంటేజ్ని ప్రభావితం చేసే అంశం. దీనికి సంబంధించి ఈసీ ప్రత్యేక చర్యలు ఎలా ఉండబోతున్నాయి? సచి, దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ ఆర్ఓలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ మంచినీటి ఏర్పాటు, వారికి సంబంధించినటువంటి ఆర్ఓ ప్యాకెట్లు అందజేయటం, వచ్చిన ఓటర్కి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోలింగ్ స్టేషన్లో కానీ, పోలింగ్ స్టేషన్ బయట కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైనటువంటి ఎన్నికలతో సంబంధం లేకుండా, ఓటర్తో సంబంధం లేకుండా ఏ వ్యక్తిని కూడా ఆయా 200 మీటర్ల లోపు కూడా రానియకుండా 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి. మండు టెండలో దాదాపు 46-47 డిగ్రీల సెంటీగ్రేడ్ ని ఈసారి చవిచూసినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు కూడా పూర్తి స్థాయిలో ఎండను కూడా తట్టుకొని పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. అనేక రకాలైన హామీలు ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో పూర్తిగా నువ్వా నేనా అన్నట్లు తలపడినటువంటి నేపథ్యంలో సోమవారం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సతీష్, రైట్. జయరాజ్, ఇక పార్టీల పరంగా మనం చూస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి విస్తృతంగా ప్రచారం చేసింది. సిద్ధం అంటూ బస్సు యాత్ర, అలాగే సిద్ధం సభలు, ఆ పార్టీ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యం అయితే కనిపించింది. చివరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం సభలో మాట్లాడటం, అలాగే కుట్రలకు మీరు సమాధానం చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలేంటి, ప్రచారం తీరు ఎలా సాగింది, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, మనం చూస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మేము అధికారంలోకి వస్తామని అంచనాలో ఉంది. అలాగే కూటమి కూడా విస్తృతంగా చాలా అంశాలను తెర ముందుకు తెచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు 2-3 అంశాలు తెర ముందుకు తేవటం గత వారం రోజుల్లో మాకు అంతా పైచేయి మేము సాధించామని కూటమి నేతలు చెప్తున్న నేపథ్యం ఒకవైపు, ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 175కి 175 స్థానాలు సాధించాలి, దాంతోపాటు 25 ఎంపీ స్థానాలు సాధించాలి. ఈ రెండు టార్గెట్గా పెట్టుకుని ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది. అధినేత జగన్తో పాటు మిగిలినటువంటి నేతలందరూ, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు, పార్టీ కీలక నేతలు అందరూ కూడా ఇదే ఒక ఎజెండాతో ఎన్నికలు చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు 90% అమలు చేశాము. వచ్చే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు అమలవుతాయి. ముఖ్యంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేశాం పూర్తిగా అనేది చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తూ ఎన్నికల ప్రచారాన్ని అయితే చేయడం జరిగింది. అయితే నేతలంతా కూడా విస్తృతంగా పర్యటించారు. ఇక సీఎం జగన్ వరకు వస్తే 2 విడతల్లో ఎన్నికల ప్రచారం సీఎం జగన్ చేశారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. తర్వాత సుడిగాలి పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్చి 27వ తేదీన ప్రారంభమైనటువంటి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొత్తం 2 విడతలుగా సాగింది. 106 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం జరిగింది. మొత్తం మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా 16 బహిరంగ సభలు, తర్వాత ఏర్పాటు చేసినటువంటి 2వ విడత ఎన్నికల సభల్లో అయితే 34 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఇలాగే రోడ్ షోలతో పాటు విస్తృతంగా సీఎం జగన్ ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి ప్రతి సభలో కూడా ఆయన అదే చెప్తూ వచ్చారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున అమలు చేశాం, దాంతోపాటు అభివృద్ధి కూడా చేశాము. ముఖ్యంగా మేనిఫెస్టోని 99% అమలు చేశాము, రానున్న రోజుల్లో కూడా అమలు చేస్తాము. గతంలో పోటీ చేసినటువంటి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశాయి. ఈ లైన్ మాత్రమే సీఎం జగన్ ప్రతి సభలో కూడా తీసుకోవడం జరిగింది. మంచి జరిగితేనే ఓటు వేయండి అని ఒక స్లోగన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ స్లోగన్తోనే ప్రజలందరినీ కూడా ఓట్లు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటు జరిగినటువంటి కీలకమైనటువంటి విషయాలు ప్రధానంగా డీబీటీ స్కీములకు సంబంధించి ఈసీ వేసినటువంటి అడ్డుకట్టతో పాటు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా పెద్ద ఇష్యూగానే మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పదే సభల్లో కూడా సీఎం జగన్ చెప్తూ వస్తారు. భూ సమస్యలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. భూ సమగ్ర సర్వే కూడా ఇందుకోసమే ఉపయోగపడుతుంది. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనే విషయాన్ని అయితే సీఎం జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. గతంలో అసెంబ్లీలో ఆమోదం తెలిపే సమయంలో పయ్యాల కేశవ్ టీడీపీ తరఫున మద్దతు తెలిపి ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో ఇలాంటివి తీసుకొచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దాంతోపాటు సీఎం జగన్ కూడా చాలా ఫోకస్డ్గా ఇదే విషయాన్ని చెప్పారు. ఇక ముస్లిం రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ కొనసాగిస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఇక పథకాలు అనేవి కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి, పథకాలు వద్దు అనుకుంటేనే కూటమికి ఓటేయాలనేది చాలా స్పష్టంగా సీఎం జగన్ పదే చెప్పినటువంటి పరిస్థితి. చాలా కాన్ఫిడెంట్గా అయితే ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. విస్తృతంగా ప్రచారం చేశారు. పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయని బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. 175 స్థానాలు సాధిస్తామన్న ఒక టార్గెట్ని అయితే వైఎస్ఆర్సీపీ పెట్టుకుని ఎలక్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తం విస్తృతమైనటువంటి ప్రచారంతో పాటు ఎన్నికల వ్యూహాలను కూడా పక్కా అమలు చేశామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. సతీష్, అంటే దుర్గా చివరి ప్రచారం అంటే కరెక్ట్గా 6 గంటలకు ముందు చివరి ప్రచారం పిఠాపురంలో ముఖ్యమంత్రి చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే పిఠాపురంతో పాటు మంగళగిరి, హిందూపురం, కుప్పం ఈ 4 నియోజకవర్గాలపై వైఎస్ఆర్సీపీ అత్యంత ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు, కుప్పంలో చంద్రబాబు, అలాగే హిందూపురంలో బాలకృష్ణ. ఈ నలుగురిని ఓడించాలి ఖచ్చితంగా అనేది ఒక టార్గెట్ అనేది గత 1 ఇయర్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. అయితే పిఠాపురంకి సంబంధించి ఎలక్షన్ ముందు మాత్రమే క్లారిటీ వచ్చింది కాబట్టి పిఠాపురాన్ని కూడా యాడ్ చేసినటువంటి నేపథ్యంలో మంగళగిరిలో కూడా ఇప్పటికే చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టారు. గతంలో కూడా మంగళగిరిలో లోకేష్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా మేము ఓడిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా గతంలో 2 చోట్ల ఓడించారు వైసీపీ అభ్యర్థులు. ఇప్పుడు పిఠాపురంలో కూడా వంగా గీత ఓడిస్తారు. వంగా గీత కనుక గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ కూడా సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించాలనే టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం చేసింది. ఆయా నియోజకవర్గాల్లో అత్యంత ఫోకస్డ్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. దీనికోసం
దీనికోసం గత 2 ఏళ్ల నుంచి కూడా వైసీపీ వర్కౌట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంతా కూడా పూర్తయింది. ఇక నుంచి ఓటర్లు చైతన్యపరిచి ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. ముఖ్యంగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు సీఎం జగన్ తో పాటు అభ్యర్థులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండను సైతం కూడా లెక్క చేయకుండా చేసినటువంటి ప్రచారం 175కి 175, దాంతోపాటు 25 ఎంపీ స్థానాలు సాధిస్తా ఉన్న కాన్ఫిడెన్స్ అయితే వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్, రైట్. ఇక మనం చూస్తే కూటమికి సంబంధించి కళ్యాణ్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎందుకంటే అధికార పార్టీ అటు ఎట్టి పరిస్థితుల్లో మేము విజయం సాధిస్తాము, మేము మంచి చేస్తామంటేనే ఓటు వేయండి అని ఇదే ఒక ప్రధాన అంశాన్ని పదే ముఖ్యమంత్రి నుంచి అందరూ మాట్లాడారు. కానీ అక్కడ ఈసారి పొత్తులు కుదిరాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ ఈసారి ముగ్గురు కలిసి ముందుకు వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తోంది. 2014లో కూడా అదే రకంగా పోటీ చేశారు. అప్పుడు అసలు జనసేన పోటీలో లేదు. ఈసారి జనసేన ప్రత్యక్షంగా కూటమి రాజకీయంలో భాగంగా పోటీలో ఉన్న వాతావరణం. ఒకసారి రవిచంద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిచంద్, ఈసారి కూటమి కట్టడం అనేది ఒక అంశం అయితే అంతకు మించి ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రచార శైలి ఎలా సాగింది? ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ విస్తృత ప్రచారం చేశారు. విజయవాడలో రోడ్ షో కూడా నిర్వహించిన వాతావరణం అయితే మనం చూసాం. ఓవరాల్గా ప్రచార శైలిపై మీ కామెంట్స్ ఏంటి? రవిచంద్, రైట్. మళ్ళీ రవిచంద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. రైట్ నరసింహ, మీతో మాట్లాడే ముందు కళ్యాణ్, మనం చూసాం అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కానీ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందన్న వాతావరణం క్రియేట్ అయ్యింది. 2014, 2019 ఎన్నికల్లో 3% లోపు మాత్రం ఆ పార్టీకి ఓట్లు వచ్చిన పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలవని వాతావరణం. కానీ ఈసారి వైఎస్ షర్మిల పార్టీ అధ్యక్షురాలు అవ్వడం, కొంత యాక్టివిటీ పెరగడం, కొంత విస్తృతంగా పర్యటించడం, మరి ఆ ఇంపాక్ట్ ఉంటుందో లేదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసింహ, ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఎక్కువ చోట్ల అభ్యర్థులను రంగంలో దించింది. అలాగే వైఎస్ఆర్ అది ప్రధానంగా వైఎస్ షర్మిల పార్టీ అధ్యక్షురాలు అవటం, కడప ఎంపీగా బరిలో దిగుతున్న వాతావరణం అన్నది ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ కానీ ఆ పార్టీ అగ్రనేతలు ఎందుకు ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఫోకస్ చేయలేదు ప్రచారానికి సంబంధించిన చర్చ కూడా ఒకవైపు మనం చూసాం. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మద్దతుతో 154 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాలకు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అగ్రనేతలు కూడా ఏపీలో పర్యటించడం జరిగింది. ప్రధానంగా గత 2 రోజుల ముందు కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరు కూడా ఏపీలో పర్యటించలేదు. ఎందుకంటే ఒకవైపు సర్వే చేయడం జరుగుతుంది, కొంత వెనకంజి వేస్తున్నారన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక కాంగ్రెస్ కి కొంత ఏపీలో కూడా ఆదరణ పెరిగిందనే ఒక అంచనా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అగ్రనేతల పర్యటన కూడా కొనసాగిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మల్లికార్జున ఖర్గే విజయవాడలో ఇండియా కూటమి బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ కడపలో పర్యటించారు. మొదటగా ఆయన ఇడుపులపాయల వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు కూడా అర్పించడం జరిగింది. అనంతరం బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రభుత్వం కూడా అటు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు బీజేపీకి అటు బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా బీ టీంలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు యువజన హామీలు నెరవేరాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ కూడా అటు ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం కూడా కడప నుంచి అటు రాహుల్ గాంధీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం కూడా విజయమ్మ ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఖచ్చితంగా ఆమెను కడప ఎంపీగా గెలిపించాలంటూ కూడా ఆమె పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే ప్రస్తుతం ఇవాళ కడపలో అటు డికే శివకుమార్ కూడా పర్యటించడం జరిగింది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ మద్దతుగా కూడా రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒకవైపు షర్మిల ఏపీ వ్యాప్తంగా కూడా పీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆమె బస్సు యాత్ర చేపడుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా పూర్తిగా వన్ మ్యాన్ షో ఇక్కడ షర్మిల చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దాంతో పాటు ఏదైతే ప్రచార శైలి కూడా డిఫరెంట్ గా చేశారు, ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ప్రత్యేక హోదా, అటు విభజన హామీలతో పాటు పార్టీల వైఖరి ఏ విధంగా ఉన్నదాన్ని కూడా ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఒకవైపు అగ్రనేతల పర్యటన, మరోవైపు షర్మిల ప్రచారానికి సంబంధించి ఒకవైపు ఓట్ల శాతం పెరగడంతో పాటు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధిస్తామన్న నమ్మకం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపినటువంటి పరిస్థితి. రైట్ నరసింహారావు, రైట్ మనం చూస్తున్నాం కళ్యాణ్.
అంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంత విస్తృతంగా అంటే వామపక్షాలు కాంగ్రెస్ ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న నేపథ్యంలో కలిసి పోటీ చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. వైఎస్ షర్మిల పోటీ చేయడంతో కొంత కాంగ్రెస్ పార్టీ చర్చలో రావడం అనేది ఒక ఎత్తు అయితే కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ మాకు పెరుగుతుంది, 2-3 అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకునే పరిస్థితి మాకు ఉందనేది ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. చూద్దాం అవి ఎంతవరకు నిజం కాబోతున్నాయి. ఇక ఇండియా కూటమికి సంబంధించి రవిచంద్తో మాట్లాడదాం. రవిచంద్, ఈసారి ఇండియా కూటమిగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. 2014లో కూడా ఇదే కూటమి వెళ్ళింది, విజయం సాధించారు. బట్ అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదొక అంశం అయితే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఈసారి తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకవేళ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటన్న చర్చ జరుగుతున్న నేపథ్యం. ఆ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? ప్రచారం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా నా పార్టీ నేతలు ప్రచారం చేశారు. లేటెస్ట్గా ప్రధాని మోదీ రోడ్ షో కానీ, మోదీ అలాగే అమిత్ షా వ్యాఖ్యలు కానీ అవి ప్రభావం చూపుతాయన్న లెక్కల్లో నేతలు ఏమైనా ఉన్నారా? ఏం చెప్తారు? సతీష్, ఈసారి ఎన్డీఏ కూటమి ద్వారా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళింది. అదేవిధంగా ప్రచార సరళిలో కూడా చాలా వినూత్నంగా చేశారు. ఏదైతే మేనిఫెస్టో కూడా ప్రజాకర్షణగా తీర్చిదిద్దారు. ఏదైతే సూపర్ 6 పేరుతో గత కొంతకాలంగా టీడీపీ అఫీషియల్గా మేనిఫెస్టో వదిలే కన్నా ముందే సూపర్ 6 పేరుతో చాలా కాలంగా ప్రజల్లోకి వీరు వెళ్తున్న పరిస్థితుంది. ముందుగానే ఎన్నికలకు చాలా ముందుగానే కూటమిగా ఏర్పడ్డారు. సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. లిస్టులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏదైతే తన పార్టీ తరఫున విస్తృతంగా పర్యటించారు. ఆయన ఏదైతే మార్చి 29 నుంచి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ప్రజాగలం పేరుతో ఏదైతే ఈ రోజు చిత్తూరుతో లాస్ట్ చేశారో దాదాపు 90 సభల్లో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా జనవరితో చూసుకుంటే కనుక జనవరి నుంచి కూడా 112 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 90 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 52 సభల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా, జేపీ నడ్డా తదితర జాతీయ స్థాయి నేతలంతా కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి అనేక ఊరట కలిగే అంశాలైతే కూటమికి లభించాయని చెప్పుకోవచ్చు. ప్రధాని మోడీ కూడా ఇక్కడ ఏదైతే రోడ్ షోలో పాల్గొన్నారు విజయవాడలో, అదేవిధంగా 5 సభల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అవినీతిని ప్రధానంగా ఎత్తి చూపించారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా బీజేపీకి, టీడీపీకి బీజేపీ ఇటువంటి దూకుడుగా ప్రదర్శించలేదు. ఏదైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న పేరునైతే పోగొట్టింది. మాకు అనుకూలంగా మాట్లాడింది. మాకు ఇది చాలా లాభిస్తుందని టీడీపీ కూడా భావిస్తుంది. ఏదైనా కూటమి చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తుంది. ఏదైతే మార్చి 29 నుంచి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి అందరూ కూడా ప్రకటనలో చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి మంచి దూకుడుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత పాజిటివ్ గా వేవ్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పి నేతలంతా కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలంతా కూడా విధమైన వైఖరితో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. సతీష్, అంటే రవిచంద్, ఓవరాల్ గా మనం చూస్తే ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇంత హోరాహోరీ పోరాటం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ప్రచార శైలి కూడా కొంత విభిన్నంగా ఉంది. ఈసారి ఎక్కువగా ఈసీ వరకు అన్ని పార్టీలు వెళ్ళటము, ఫిర్యాదులు, కోర్టుల జోక్యం, ఇలా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అంటే ఎలా ఉన్నది పరిస్థితి? అంటే ఇక్కడ చూసుకుంటే హోరాహోరీ అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలు అంశాలు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది. ఏదైతే డీజీపీని మార్చారు, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది కలెక్టర్లను కూడా మార్చారు. ఏదైతే ప్రతిపక్షం కొంతమంది ఫిర్యాదు చేసింది, అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహారాలు చేస్తున్నారు, పోలీసు అధికారులు అని చెప్పి ఫిర్యాదులు చేయటం జరిగింది. అదేవిధంగా ప్రధాని పర్యటనలో కూడా సెక్యూరిటీ వైఫల్యాలు ఉన్నాయని చెప్పి వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే విజయవాడ సాక్షాత్ ముఖ్యమంత్రి మీద గులకరాయి దాడి జరిగిన సంఘటనలో కూడా పోలీస్ కమిషనర్ను కూడా మార్చడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు అయితే పరంపర అయితే కొనసాగినాయి. ఎన్నికల కమిషన్ కూడా కొన్ని చర్యలు కూడా తీసుకుంది. చివరికి ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్స్ స్కీములకు సంబంధించి డబ్బులు అకౌంట్ లో పడే వాటికి సంబంధించి కూడా కోర్టు దాకా కూడా ఈ విషయాలు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా అధికార ప్రతిపక్షాలు మాత్రం తమ రాజకీయంగా కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిలో మధ్యలో ఎన్నికల కమిషన్ వరకు రోజు ఫిర్యాదులు తీసుకుని వెళ్లటం, ప్రతి పార్టీ నుంచి డెలిగేషన్లు వెళ్లటం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా 2024 ఎన్నికలు మాత్రం టీడీపీ కావచ్చు, ఆ కూటమే చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. తమ అన్ని శక్తియుక్తులన్నీ కూడా దారపోసి ఎన్నికల్లో విజయానికైతే పనిచేశారని చెప్పవచ్చు. సతీష్.
రైట్ కళ్యాణ్, మనం చూసాం ఇప్పుడు రవిచంద్ చెప్పినట్టు 2024 ఎన్నికలను కూటమి చాలా ఛాలెంజింగ్ గా తీసుకుందని. ఎందుకంటే మళ్ళీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తామన్న చెప్తున్న పరిస్థితి వాతావరణం అక్కడ అదొక ఎత్తు అయితే, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుందన్న చర్చ విశ్లేషకుల నుంచి కనిపిస్తున్నమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈసారి ఎన్నికలు డూ ఆర్ డై, తెలుగుదేశం పార్టీకి కానీ గెలవకపోతే పార్టీ పరిస్థితి ఏంటి అన్న అంశం కూడా అక్కడ రాజకీయంగా విస్తృతంగా చర్చ ఉంది. అందుకే ఎప్పుడూ లేనట్టుగా ఈసీ ఎక్కువగా ఫిర్యాదులు అందడం అనేది, అలాగే ఈసీ కూడా ఎక్కువ డెసిషన్స్ తీసుకోవడం, ఈసీ నిర్ణయానికి వచ్చిన చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళటం, మళ్ళీ హైకోర్టు నగదు బదిలీకి సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వటం, రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న వాతావరణం మనం చూసాం. కరెక్ట్ సతీష్, సేమ్ అక్కడ పరిస్థితి ఏపీలో ఎలా అయితే మనం ఇంతసేపు చూసామో, అయితే ఏపీకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే రెండు పార్టీలు, జై భారత్ గానీ ప్రజాశాంతి గానీ, ఆ రెండు పార్టీల అధ్యక్షులు కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. ఏంటి దాని ప్రభావం ఏమైనా ఉంటుందా ఆ రెండు పార్టీలది? అంటే దాని ప్రభావం అంటే ఇప్పుడు జై భారత్ అని జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలో పోటీ చేస్తున్న వాతావరణం మనం చూసాం. ఇదే జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ లోక్సభకు పోటీ చేసి కొంచెం గణనీయమైన సీట్లే సాధించారు. ఆయన పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అంటారు అంటే పూర్తిస్థాయి అంత ఇంపాక్ట్ ఉండదు, ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన చీల్చే ఓట్లు ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది ఒక పరిస్థితి. ఇక ప్రజాశాంతి పార్టీ కోసం రైట్, ఆయన కేఏ పాల్ కి సంబంధించి మనం చూస్తే ఆయన చాలా ప్రకటనలు చేశారు. నేను ఎందుకు సీఎం కాకూడదన్నారు, రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, వార్తలను ఉంటున్నారు. బట్ వాటి ఇంపాక్ట్ అనేది అంతగా కనిపించడం లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్ని సీట్లు గెలుస్తుంది ఓడుతుంది అన్న పరిస్థితిని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కొంత పెరగబోతుంది అన్న అంచనాలు ఆ పార్టీ ఉంది. అలాగే కూటమి నేతలు కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పెరగబోయే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుంది అన్నది కూడా ఇక మనం వేచి చూడబోతున్నాం.